దయామయడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి నా దేవానికి స్తోత్రములు. మహాకాశములు పట్టజాలినటువంటి దేవానికి స్తోత్రాలు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, అందరికీ ఉపకారి అయినటువంటి దేవానికి స్తోత్రాలు. వేలపులలో నీ వంటి వారు ఎవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనుడవు, స్తుతి కీర్తనకు పూజ్యుడవు, అద్భుతములు చేయి దేవుడవు. నీ వంటి వారు నీకు సాటి అయిన వారు మరెవరిని లేరని మరొకసారి నిన్ను ఆరాధించి పూజించి కనపరుస్తుంటున్నాం. దయగల తండ్రి, మానవ కోటిని ప్రేమించి దేవాని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు ఈ లోకానికి మీరు పంపించిన దేవానికి స్తోత్రాలు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు తండ్రి తను తగ్గించుకొని దేవా కన్య మరియ గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించి 33వ సంవత్సరంలో భూమి మీద ఉండి నాన్న ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మా పాపములన్నింటినీ కూడా తన మీద వేసుకొని మేము పొందవలసిన శిక్ష యావత్తు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పొందినందుకై నిన్ను గణపరిచి ఆరాధించి పూజిస్తుంటున్నాం. దగ్గర తండ్రి, నాయన కార్చిన రక్తము చేత మా పాపములకు విముక్తి విడుదల అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రములు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని దాటించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దయల తండ్రి, మేము పొందినటువంటి రక్షణ ఇంకా అనేకులు తండ్రి పొందాలని మీరు నాయన జ్ఞాపకం చేసుకుని దినాల్లో సియోను ద్వారా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కోడికలను బట్టి నేను గణపరిచి ఆరాధించి పూజిస్తుంటున్నాం. దయల తండ్రి, నాయన మరి 2 దినంలో కూడా మీరు జరిగిస్తూ వచ్చినటువంటి పరిశీలన బట్టి స్తోత్రములు. ఈ దినం ఉదయకాలం నుండి కూడా మీరు జరిగిస్తూ వచ్చినటువంటి పరిశీలన బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయల దేవా తండ్రి, ఈ రాత్రి వేళ ప్రభువా మరి ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేయబడినటువంటి నాయన ఈ కోడికను మీరు జ్ఞాపకం చేసుకురండి. మీరే ప్రభువా తండ్రి నాయన ఆది అంతం మీరే ఉండి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. దయల దేవా ఈ రాత్రికాల సమయంలో నాయన నీ దాసుని మీరు నిలబెట్టుకుని దేవా శ్రేష్టమైన నీ మాటలను, అమూల్యమైనటువంటి నీ మాటలను నాయన బంగారము కంటే కోరదగినటువంటి నీ మాటలను తండ్రి నాయన మీరే అనుగ్రహించండి. దేవా తండ్రి, ఎవరికి ఇంకా రక్షణ లేకుండా గ్రౌండ్లోకి వస్తున్నారో వారు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పొందట కొరకై మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. రాత్రి అనేక మంది తీర్మానం చేసుకునేటువంటి వారిగా మీరే సిద్ధపరుస్తుండే నాయన. దయగల తండ్రి, రక్షించబడిన మా జీవితాలలో మేము కూడా తండ్రి ఇంకా తండ్రి నాయన మరి ఆత్మీయంగా ఎదుగుదల కొరకై తండ్రి మా విశ్వాసమును అభివృద్ధి పరుచుకునే దాని కొరకై మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి దేవా పాటల సమయాన్ని దీవెనకరంగా చేయము. వాయిద్యాలు వాయించే బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ స్వాధీనంలో పెట్టుకునండి. కావలసిన విధానంలో చక్కగా వాయిద్యాలు వాయించుట కొరకై కావలసిన పరిపూర్ణమైనటువంటి మీ ఆత్మీయ జ్ఞానం చేత నిబిడలను నింపుతారమని ప్రార్థన చేస్తుంటున్నాం. కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. వాయుశేషం అంతరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కనబడకుండా నాయన ఎవరైతే పరిస్థితులలో పాలుభోగిస్తుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని కనికరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. సమయంలో నాయన మరి దాసుడు అబ్రాహ్మణ అన్న నాయన మరి కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రములు, స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రాలు, మరి పడుతున్నటువంటి ప్రయాసను మీరు దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సమయంలో ఆయా ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి దైవ సేవకులను బట్టి కూడా స్తోత్రములు, విశ్వాసులను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఈ రాత్రి జరిగే పరిచర్య మీద మీ దృష్టి ఉంచండి. మీరే కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు గనుక మీరు జరిగించి నీ నామను మైండ్ తెచ్చుకోండి. జరగబోయేటువంటి దినాలు పరిచర్యను కూడా మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యున్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. డేవిడ్ ప్రసాద్, వలివేరు దైవ సేవకులు చక్రవర్తి అన్న సుధాకర్ అన్న.
స్టేజ్ ఒక్కటే కనిపించరావాలి. డౌన్ చేయి, ఇక్కడ పైన ఆకాశం అంతా కనిపిస్తుంది. డౌన్ చేయి. పాటల ప్రతులు లేని వారు దయచేసి తీసుకోండి. దయచేసి పాటల ప్రతులు ఇవ్వండి. దయచేసి ముందుకొచ్చి కూర్చోండి. ముందుకొచ్చి కూర్చోండి. దయచేసి ముందున్న వారు, మొట్టమొదటికి వచ్చిన వారు దయచేసి ముందుకు రండి. ఇక్కడ ఎవరికి రిజర్వేషన్లు ఏమి లేవు. ఎవరికి రండి. ఇరుక్కొని కూర్చోవద్దు. ఎడంగా కూర్చోండి. చాలమ్మా, చాలు చాలు చాలు. వెనక్కి రైట్. ఇంకా అక్కడ గంట నుంచి ముందు ఫస్ట్ లైన్ రాని బాకండి. బాయ్స్ కూడా టేబుల్ వరుసకి వెనకనే ఉండండి. కొంచెం వీడియో తీసే దగ్గర నుంచి.
33వ పాట. నా పాపములను క్షమించన్ ప్రభు నా నేత్రములను వెలిగించన్. Hello, check. Hello. Hello. Praise the Lord. Check. 1, 2, 3. Hello. Volume. Hello. Effects. Hello. Gain. Hello. Check. 1, 2, 3. Hello. అక్కడ పెట్టా
ప్లగ్ బాక్స్ ఉందిగా దానికి పట్టింది లేదు ఛార్జర్ దీనికే ఫోన్కే నా
సాంగ్ నెంబర్ 21. పాట సంఖ్య 21. రమ్మనుచున్నాడు యేసు ప్రభు రయమున రారండి, పిలుచుచున్నాడు ప్రియమార ముదమున రారండి. హలో దయచేసి మీరు ఎవరు పాడట్లేదు, అందరు కలిసి పాడాలి. పాట ద్వారా ప్రభువును మహిమపరచునట్లుగా అందరూ మీ స్వరములు తెరవాలని మనం చేస్తాం. ఆన్లో ఉందా? రికార్డింగ్
సిస్టర్స్ వెళ్ళిపోండి. ఆ భార్య కూడా దాటిపోయి అడుగు కూర్చోండి. జరగండి అమ్మా, యువతలకి ఇరుక్కొని కూర్చోవద్దు. అయితే జరగండి. ఈ పైపులు దాటండి, యువతలకు జరగండి. ఇక్కడ ఏదో బాగుంది అనుకుంటా. ఎవరు చెప్పారు? జరగండి అమ్మా, ఇటు జరగండి. ఇటు ఇరుక్కొని కూర్చున్నారు. మధ్యలో గ్యాప్ పూర్తి చేయండి. ఎలిషా చూడండి, కొన్ని సేవకులు పాడు సంఖ్య 23. యేసు నీకే జయం జయము. ఇప్పుడు పాటలు అయిపోయిన ఇదంతా ఒకసారి తిప్పేస్తా జాగ్రత్తగా వెళ్ళాలి. చైర్లో కూర్చొని వెనకాల
సాంగ్ నెంబర్ 26, పాట సంఖ్య 26, కల్వరి గిరిలోన సిలువలో శ్రీ యేసు. దయచేసి పాటలు ముగించబడుతూ ఉంటున్నాయి. ఇంకా సమీప దూర ప్రాంతంలో ఉన్న వారు త్వరపడి గ్రౌండ్లోకి రావాల్సిందిగా ప్రభువును మనవి చేస్తుంటున్నాం. కిచెన్ లో ఉన్నవారు, మందిరంలో ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు అనవసరంగా ఉండొద్దు. దయచేసి త్వరపడి రండి. బ్యాటరీ పాట సంఖ్య 26, కల్వరి గిరిలోన సిలువలో శ్రీ యేసు పలుబాధలుంది. గ్రీనా
అతని రూపులే 10,000లో నతి ప్రియుడు పరిహాసముల నవ్వుతాడు. మొదటి చిన్న పాడదాము, అందరూ పాడాలి. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. ప్రియుడు పరిహాసములను నొందినాడు. ప్రియుడు పరిహాసములను నొందినాడు. నీకోసమే బాధలు పొందేను. వారి గిరిలో బాధలు పొందేను. రెండవ చిన్న పాట. భారత రక్తము కాసి దాహము దాహమును పారబోయబడి పాపముగా చేయబడి. అందరూ కలిసి పాడాలి. పేపర్లు విసుక్కోవడానికి ఆడాలి. బైబిల్ పనులు పాడుతుంది. బైబిల్ స్మృతి యేసయ్య మాట జీవపు ఊట పరముకు నడిపించు మాట.
పలకండి ఒకసారి. యేసయ్య మాట, అందరూ పలకండి. యేసయ్య మాట, సౌండ్ లేదు. జీవపు ఊట, పరముకు నడిపించు బాట, కత్తి వలె ఖండించును, సుత్తి వలె సరిచేయును, విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట. తేనె వలె మధురము, నూనె వలె శ్రేష్టము, విలువైనది బలమైనది నా యేసు నీ నోటి మాట. దయచేసి వాక్యం ఆరంభించబడుతుంది. ఎవరు కూడా అటు ఇటు తిరగటం, ఎవరైనా లెగిస్తే మాత్రం వాళ్ళు పట్టుకొని లాగండి. డిస్టర్బ్ చేయొద్దు దయచేసి వాక్యం వినేవాళ్ళని. మీ ఇష్టం వచ్చిన తిరగటం, లేవటం అట్లాంటి పనులు చేయొద్దు దయచేసి. కదలకుండా కూర్చోండి, ఇంకంతే. ప్రభు నీ పక్కన ఉంటే నువ్వు కదల్చబడవు, సైతాను పక్కన ఉంటేనే కదిలేదు నువ్వు.
ప్రైజ్ ద లార్డ్ చెప్పారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్. లోపల జరిగిన మీటింగ్కి రాత్రి బయట జరిగిన మీటింగ్ తేడా ఏంటంటే బయట కొన్ని పురుగులు ఎక్కువ వచ్చినాయి. ఈ మీటింగ్లో దైవజనులు మనుషులు ఎక్కువ వస్తారేమని బయట పెట్టారు, ఇన్ని ఏర్పాట్లు చేశారు ప్రయాసపడి. అయితే మనుషులు రాలేదు కానీ పురుగులు వచ్చినాయి. పురుగుల బెడద నుండి మీరు తప్పించుకుంటూ దేవుని వాక్యం వినవలసిన వారై ఉన్నారు. మనం పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అనే మాటను ఇలా చదువుకుందాం. పేదలైన మనము ధన్యులం. చెప్పండి, పేదలైన మనము ధన్యులం, పరలోక రాజ్యము మనది. అలా చెబుతారా? మీరే చెబుతారా? పేదలైన మనము ధన్యులము, పరలోక రాజ్యము మనది. దేవుని వాక్యంలో నుండి మనం ఈ దినాలలో బేదలు అనే మాట, దీనులు అనే మాట ఒకటే మాటగా ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో పలికిన మాటల్లో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. మరి దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు అని చదువుకున్నాం. దీనులైన వారు ధన్యులు. ధన్యులంటే ఏం చెప్పుకున్నాం? దేవుని చేత దీవించబడిన వారు, అలాగే ఘనపరచబడుటకు తగిన వారు అని. కనుక మన దీనత్వము మనకు ఘనతకు కారణం. దీనులు దేవుని చూపిస్తారు గనుక వారు దేవుని చేత ఘనపరచబడతారు, ఘనపరచబడదగిన వారము. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయంలో 30వ వచనంలో 2వ భాగంలో ఇలా ఉంటుంది: నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించిన వారు తృణీకారమొందుదురు అంటుంది. అంటే ఆయన ఘనపరిచిన వారిని ఆయన ఘనపరుస్తాడు, ఆయన తృణీకరిస్తే ఆయన మనల్ని తృణీకరించడు గాని మనమే తృణీకారమొందుదుము అని భాషాపరంగా అక్కడ ఆ తాత్పర్యం వ్రాయబడి ఉంది. అందువలన దీనులు, మరి ఎస్తేరు గ్రంథంలో మనం చూసాము, మరి ఎస్తేరు, అలాగే మొర్దెకై, అలాగే మరి యోధా జాతికి చెందినటువంటి 127 రాష్ట్రాల్లో లేక సంస్థానాలలో చెదిరి ఉన్నటువంటి ప్రజలు, ఈ ముగ్గురు ఎటువంటి దీనత్వంతో జీవించారో మనం చూస్తాం. అయితే దేవుడు వారిని ఘనపరిచాడు. ఎలా ఘనపరిచాడు చెప్పండి? అనాథ అయినటువంటి ఎస్తేరు రాణి అయ్యింది కదా. కనుక దీనులు దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు వారిని ఘనపరుస్తాడు. బేదలమైన మనము ధన్యులము, అనగా దేవుని చేత దీవించబడ్డ వారము, అలాగే ఘనపరచబడదగిన వారము. తరువాత మొర్దెకై, ఆయన ఒక ద్వారపాలకుడుగా పనిచేస్తున్నాడు. అంటే మనం వాచ్మ్యాన్ అంటాం, ఒక సాధారణమైనటువంటి పోస్టర్. ఆ ద్వారపాలకుడు ప్రధానమంత్రి అయ్యాడు. గుర్తున్నాడా మీకు? ఎస్తేరు గ్రంథంలో ఇందాకే బాగుందండి, అప్పుడే బాగుంది, మరి ఏదో అయినట్టుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇందాక సాలిడ్గా ఉంది. ఏదో దగ్గర పెట్టి ఆపేయండి దాన్ని. వెనక ఉన్న వాళ్ళకి వినబడకపోతే ముందుకు రండి,
అంతేగాని మనిషికి సౌండ్ బాక్స్ పెట్టడం కష్టం కదా. మీరు గలిబిలిగా ఉండకండి, అయిపోయింది, అంతా అయిపోయింది, కూర్చోండి. ఇక కూర్చోండి. అక్కడ కొందరు మనుషులు, ఇక్కడ కొందరు మనుషులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, కూర్చోండి. నేను నిన్నటి నుండి కూడా అదే మాట చెబుతున్నాను. నేను వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను, నేను వాక్యం చెప్పడానికి వచ్చి కూర్చున్నాను. మరి వాక్యం వినేవాళ్ళు ఇక్కడ ఉన్నారని, వారు శ్రద్ధ కలిగి వాక్యం వింటారని దైవజనులు నన్ను పిలిచారు. మరి నేను వాక్యం చెబుతున్నా కానీ చాలామంది చూడండి అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు మా ఎదురుగా. వాళ్ళు ఎందుకున్నారో మరి ఎందుకు వచ్చారో తెలియదు. నాకు సహాయం చేయడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతూ వాక్యంలో నీకేమర్థమైందన్నాను. వాక్యం వినలేదు అంకుల్ అన్నాడు. ఎందుకంటే పనులు చెప్పారు, నాకు పనుల మీద తిరుగుతున్నానన్నాడు. నాకు భోజనం పెట్టాక ఒక ఆయన వచ్చాడు. ఈరోజు వాక్యం అర్థమైందన్నాను. వాక్యం వినలేదు అన్నాడు. ఎందుకంటే కొన్ని పనులు చేస్తున్నామన్నాడు. ఆ తర్వాత మరొక ఆయన వచ్చాడు. ఆయన కాఫీ ఇవ్వడానికి, బాబు ఈరోజు వాక్యం నీకని అర్థమైందన్నాను. వాక్యం వినలేదన్నాడు. వీళ్ళందరూ ఎక్కడోళ్ళంటే ఈ సంఘస్థులట. మరి ఈ మీటింగ్లు పెట్టడం వేరే వాళ్ళు వచ్చి వేరే ఊర్ల నుంచి వచ్చి విని తిని వెళ్ళిపోడాక, లేక ఈ సంఘానికి ఏమైనా ఆత్మ సంబంధాన్ని మేలు కలుగుద్దనా దైవజన ఉద్దేశం. మరి సంఘం క్షేమాభివృద్ధి పొందాలని. కానీ మరి అక్కడక్కడ తిరగడం, అక్కడక్కడ పనుల మీద నిమగ్నమై ఉండడం వలన మరి కొందరు అనవసరంగానే తిరుగుతున్నారేమో అనిపిస్తుంది నాకు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఇక నేను మాటికి రిపీట్ చేయలేను. లైవ్ ఇస్తానని చెప్పారు, నేను వద్దన్నాను. ఎందుకంటే ఇలాంటి మాటలు అనవలసి వస్తుంది, వినేటాళ్ళకి విసుగు వస్తుంది. మరి ఇక్కడ సిచ్యువేషన్ ఏమో ఇలా ఉంది కనుక లైవ్ వద్దులే బాబు, మీరు రికార్డ్ చేసుకోండి దాన్ని అని చెప్పాను. నేను అప్పుడప్పుడు మిమ్మల్ని తిట్టాలి కదా. మరి ఎస్తేరు దేవుణ్ణి గణపరిచింది, దీనురాలే. ఈ లైట్లు అక్కర్లేదండి, ఒక్క మైక్ ఉంటే చాలు. ఈ లైట్లు తీసేయండి పర్లేదు. ఈ పురుగులు రావడం తప్ప ఎందుకు పనికొస్తలేదు నాకు. ఆఖరి నేసుకుంది కానీ బ్యానర్ చదువుకోవడానికి. బ్యానర్ వరకే బయట పెట్టినట్టుంది మీటింగ్. ఈ లైట్లు తీసేయచ్చు, మీ కరెంటు తక్కువ కాలుతుంది, తర్వాత మైక్ బాగా పనిచేస్తుంది. వినండి. ఎస్తేరు దీనురాలై దేవుణ్ణి గణపరిచింది. నేర్చుకోండి ఈ పాఠాన్ని మీరు. ఎలేనా అనేటువంటి అమ్మాయి గురించి నిన్న నేను 2-3 మాటలు చెప్పాను. ఆ లైట్లు ఆపేస్తారు నా నుంచి. ఈ స్విచ్ ఆపండి, ఆ స్విచ్ ఆన్ చేయండి. మొత్తం అవన్నీ నా దగ్గరికి వస్తున్నాయి. చేస్తారు అవి వేసి చేయండి. ఇవి తీసేయండి, నాకు తీసేయండి. పురుగులు వస్తుంది తప్ప నాకు ఎందుకు పనికిరావి ఈ లైట్. ఈ రాదా వేస్తే లైట్లు తీసేయనండి. మీరు ఏదన్నా వేయండి. తొమ్మిది దాటిపోయింది టైం. ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా దేవుడు ఉన్నట్టుంది ఇప్పుడు నాకు. వినండి, జాగ్రత్త వినండి.
మనము సినీ గ్లామర్ కొరకు ఆలోచించనక్కర్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి గ్లోరీ అంటారు. గ్లామర్ స్థానంలో గ్లోరీ ఉండాలి, దేవుని మహిమ ఉండాలి. కనుక ఎస్తేరు దీనురాలై దేవుణ్ణి గణపరిచింది. దేవుడు ఆమెను గణపరిచాడు. ఎంత గణపరిచాడు? ఒక అనాథను ఒక రాణిగా ఆయన గణపరిచాడు. కనుక మనలో ఎలీనా గురించి నేను చెప్పినప్పుడు సగం చెప్పి ఆగాను. ఆమె గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఎలీనా అని మీరు కొడితే మరి ఆమె గురించి మంచి స్టోరీ, జస్ట్ 22